హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో అసలు హిందూ పేపర్ ఎలా చదవాలి, ఆర్టికల్స్ని ఎలా పిక్ చేయాలి, అసలు ఆర్టికల్ని పిక్ చేసుకున్న తర్వాత ఏ డైమెన్షన్లో చదవాలో తెలుసుకుందాం. చాలామంది బిగినర్స్ ఫేస్ చేసే ప్రాబ్లం కరెంట్ అఫైర్స్. ఎందుకంటే వాళ్ళు క్లాసెస్లోకి వెళ్తారు, వాళ్ళు స్టాటిక్ సిలబస్ని ఎంతో కొంత స్కూల్ టైమింగ్స్లో, కాలేజ్ టైమింగ్స్లో వాళ్ళకి టచ్ ఉంటుంది కాబట్టి జిఎస్ అంత పెద్దగా ప్రాబ్లం అనిపించకపోయినా ఈ కరెంట్ అఫైర్స్ చాలా పెద్ద ప్రాబ్లం అనిపిస్తుంది. ద రీజన్ బిహైండ్ దిస్ సింపుల్ ఏంటంటే, మనకి ఎవరికి న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు ఫర్ షూర్. అందుకని ఏంటంటే అసలు ఎలా చదవాలి, మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా నోట్స్ చేసుకోవాలో చాలామంది డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, నేను ఇక్కడ హిందీ పేపర్ ఎలా చదవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు దాని మీద క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటాయి. మనకి సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్లో అడిగే కరెంట్ అఫైర్స్ అన్ని మ్యాక్సిమం సెంట్రల్ లెవెల్లోనే ఉంటారు. అండ్ ఎస్పెషలీ స్టేట్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ అడగరు, చాలా చాలా మినిమం. అది ఇన్ కేస్ ఇంపార్టెంట్ అయితే తప్ప స్టేట్ లెవెల్లో మాత్రం అడగరు, సెంట్రల్ లెవెల్లో అడుగుతారనమాట. మీరు సెంట్రల్ సర్వీసెస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఇన్ కేస్ మీరు స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీకి సంబంధించి ఏపీఎస్సి కానీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ సి, గ్రూప్ డి అలా, ఆర్ఎస్ టీజీపీఎస్సిలో గ్రూప్ 1, గ్రూప్ 2 అలా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు ఎక్కువ స్టేట్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఫస్ట్ మీకు క్లారిటీ అనేది ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, అసలు ఆ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఏ స్టేజ్లో అడుగుతున్నారో చూసుకోండి. ఏ స్టేజ్లో అడుగుతున్నారు కరెంట్ అఫైర్స్ బేస్డ్ క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ ఎలా ఉంది. ఇది ఎలా తెలుస్తుంది మేడం, నేను ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాను అని మీరు క్వశ్చన్ అడగచ్చు. దీనికి ఆన్సర్ ఏంటంటే, ఒకసారి మీరు ఎగ్జామ్ మీద క్లారిటీ వచ్చిన తర్వాత అందరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు కదా. ఎవ్రీ వన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ మొబైల్స్ అండ్ చాలామందికి ల్యాప్టాప్స్, సిస్టమ్స్ యాక్సెస్ కూడా ఉంది. కాబట్టి జస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఆ ఎగ్జామ్ పెట్టిన ఇంతకుముందు క్వశ్చన్ పేపర్స్ పీవైక్యూస్ ఏవైనా ఉన్నాయా వాటిని ఒకసారి క్లిక్ చేసి అందులో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఓకే, ఆ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డైరెక్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయా, స్టేట్మెంట్ బేస్డ్ ఉన్నాయా, ఆర్ ఎల్స్ లైక్ ఓన్లీ వన్ స్టేట్మెంట్ అలా ఉన్నాయా, లేకపోతే మ్యాథ్స్ ఫాలోయింగ్ ఉన్నాయి, అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు జస్ట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఓన్లీ ఇలా ఏబిసిడి ఆప్షన్సే ఉన్నాయి అంటే కంపల్సరీ ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఫ్యాక్ట్స్కి నోట్స్ పెట్టుకొని రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టేట్మెంట్స్ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఎనాలిసిస్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటున్నాయి అంటే ఓన్లీ న్యూస్ పేపర్ చదివితే కాదు, దాన్ని అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేయాలి, ఇంకా కొంత వర్క్ అనేది మీరు ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ రెండు చూసిన తర్వాత అప్పుడు మీరు ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు సెంట్రల్ సర్వీసెస్ అంటే కంపల్సరీ ఒక నేషనల్ లెవెల్ న్యూస్ పేపర్. మీరు యూపీఎస్సికి ప్రిపేర్ అవ్వాలి, ఐఏఎస్ ఐపీఎస్ అవ్వాలి అనుకున్నట్లయితే నేషనల్ లెవెల్లో న్యూస్ పేపర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందూ ఉంటుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉంటుంది, టైమ్స్ ఉంటుంది, అలా చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. ఇందులో బెస్ట్ ఏంటంటే హిందూ ఒకటి, ఇంకోటి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఒకటి. ఈ రెండిట్లో మీ దగ్గర ఏది దొరికితే అది సెలెక్ట్ చేసుకోండి. అండ్ సెకండ్ క్రైటీరియా వచ్చేసి, ఒక సేమ్ ఆర్టికల్స్ వస్తూ ఉంటాయి కదా సేమ్ న్యూస్ పేపర్లో, ఆ పేపర్ ఈ పేపర్ పక్క పక్కన పెట్టుకొని చదివితే మీకు ఏ లాంగ్వేజ్ అర్థమైందో చూసుకోండి. సింపుల్గా ఉన్న లాంగ్వేజ్, నువ్వు ఎంత చదివామన్నది కాదు, నీకు ఎంత అర్థమైనది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నీకు ఏ లాంగ్వేజ్ ఈజీగా అనిపించిందో ఆ న్యూస్ పేపర్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న ఫ్రెండ్ లేకపోతే వాళ్ళు రిఫర్ చేశారు, వీళ్ళు రిఫర్ చేశారు, అదంతా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్ రాయాల్సింది నువ్వు, చదవాల్సింది నువ్వు, కష్టపడాల్సింది నువ్వు, ఈ గోల్ నీది. కాబట్టి నీకు ఏ పేపర్ అర్థమవుతుందో తీసుకొని ఆ పేపరే చదవండి. ఓకే, సో ఒక పేపర్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ ప్రాసెస్ ఇది, ఎగ్జామ్ క్లారిటీ, దాని తర్వాత ఏ స్టేజ్లో అడుగుతున్నారు, ఏ ప్యాటర్న్లో అడుగుతున్నారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి నువ్వు
నీకు నచ్చిన పేపర్ని సెలెక్ట్ చేసుకున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిందూ తీసుకున్నాను నేను. హిందూలో ఏంటంటే పేపర్ ఇంత మందం ఉంటుంది. ఎస్ ఆర్ నో? 1 మినిట్ నేను పేపర్ కూడా చూపిస్తాను. చూడండి, ఇది హిందూ పేపర్. ఇన్ని పేపర్స్ ఉన్నాయి. ఇది ఒక పెద్ద బుక్లా ఉంది. ఎవ్రీడే చదవడం కష్టం కదా అనిపిస్తుంది చూడగానే. కానీ ఈ పేపర్లో ఉన్న ప్రతి ఆర్టికల్ ఇంపార్టెంట్ కాదు మీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇప్పుడు ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్ అని ఎలా తెలుస్తుంది? ఒకసారి పేపర్ పికప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 4th స్టెప్ వచ్చేసి మీ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ ఏంటో చూడండి. సిలబస్ అంటే జస్ట్ 4-5 సెంటెన్సెసే కాదు, ప్రతి ఒక్క మైక్రో టాపిక్ ఏంటో చూడండి. సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సిలబస్ని బై హార్ట్ చేయాలి. సిలబస్ని బై హార్ట్ చేసిన తర్వాత అందులో ఉన్న మైక్రో టాపిక్స్ కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మైక్రో టాపిక్స్ తెలుసుకుంటేనే ఆ ఆర్టికల్ ఇంపార్టెంటా కాదా తెలుస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ స్టెప్ సిలబస్. ఓకే, సిలబస్ మొత్తం బై హార్ట్ చేసి గుర్తుపెట్టుకున్న తర్వాత మన హిందూలో ఇది ఫ్రంట్ పేజ్ అనమాట. ఫస్ట్ పేజ్ని ఫ్రంట్ పేజ్ అంటారు. ఈ ఫ్రంట్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ చాలా ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ అయితేనే మనకి ఫ్రంట్ పేజ్లో వస్తాయన్నమాట. ఓకే, మళ్ళీ ఈ ఫ్రంట్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ అన్ని చదవాలా అంటే కాదు, ఓన్లీ మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉన్న ఆర్టికల్స్ని పిక్ చేసుకోవాలి. మన సిలబస్లో ఉన్న కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ వర్డ్స్ కనిపిస్తే అది మన ఆర్టికల్ అని చూసుకోవాలన్నమాట. ఓకే, నేను ఇక్కడ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పేజ్లో ఉన్న ఆర్టికల్స్ ఇంపార్టెంట్, మన సిలబస్లో ఉన్నవి తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ పేరు వస్తుంది. దాని తర్వాత మనకి తెలంగాణ స్టేట్ పేజ్, మీరు ఆంధ్రప్రదేశ్ అయితే మనకి ఏపీ పేజ్ వస్తుంది. ఓకే, అలాగే సౌత్ పేజ్ వస్తుంది. ఈ లోకల్ పేజెస్ అస్సలు ఇంపార్టెంట్ కాదు యూపీఎస్సీకి. హైదరాబాద్ పేజ్, ఇవన్నీ పేజెస్ సింపుల్గా స్కిప్ చేయడమే. కాకపోతే ఇక్కడ సౌత్ పేజ్ ఉందా, ఈ సౌత్ పేజ్లో అప్పుడప్పుడు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వస్తాయి. ఈ సౌత్ పేజ్ని ఒక్కసారి స్క్రీన్ చేయాలన్నమాట. ఓకే, మనం ఇప్పుడు ఏం చేసాము, ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ పిక్ చేసుకున్నాము, ఇవన్నీ సింపుల్గా స్కిప్ చేసాము. దాని తర్వాత సౌత్ పేజ్లో ఉన్న ఏమైనా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే అవి పిక్ చేసుకుంటాము. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ పేజ్ వచ్చేసి మనకి ఎడిటోరియల్ పేజ్ ఉంటుందన్నమాట. సో ఈ ఎడిటోరియల్ పేజ్లో మనకి లీడ్ ఆర్టికల్స్ ఉంటాయి, మెయిన్ ఆర్టికల్స్, ఎడిటోరియల్స్ ఉంటాయి అన్నమాట. ఈ లీడ్ ఆర్టికల్స్ ఏంటంటే ఇక్కడ చిన్న చిన్న ఆర్టికల్స్ కనిపిస్తాయా? సో మీకు ఇక్కడ స్క్రీన్లో చూపిస్తాను, జస్ట్ ఎ మినిట్. ఎడిటోరియల్లో మనకి ఇక్కడ సైడ్కి ఇలా 2 ఆర్టికల్స్ ఉంటాయన్నమాట, పొడువుగా ఆర్టికల్స్. వీటిని లీడ్ ఆర్టికల్స్ అంటారు. ఈ లీడ్ ఆర్టికల్స్ ఇంపార్టెంట్గానే ఉంటాయి అన్నమాట. మోస్ట్లీ మనకి సిలబస్కి సంబంధించినవి ఉంటాయి. కొన్నిసార్లు మీరు చెక్ చేసుకోవాలి, ఏమైనా గేమ్స్కి సంబంధించినవి వస్తున్నాయా, లేకపోతే వేరే కంట్రీస్ ఇష్యూస్ వస్తున్నాయా చూసుకోవాలి. మోస్ట్ ఇవి 2 ఇంపార్టెంట్. అండ్ ఇవి 2 పెద్ద ఆర్టికల్స్ ఉన్నాయి కదా, వీటిని ఎడిటోరియల్స్ అంటారు. అండ్ ఈ ఎడిటోరియల్స్ చదివేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, ఫస్ట్ పారాగ్రాఫ్లో మనకి మ్యాక్సిమం డేటా అనేది ఇస్తారనమాట. డేటా కానీ రిపోర్ట్ కానీ, అది చాలా ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ నుంచి మీకు ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట ఫస్ట్ పారాగ్రాఫ్. అండ్ లాస్ట్ పారాగ్రాఫ్ ఉంటుందా, ఈ లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి కన్క్లూజన్ పారాగ్రాఫ్ అంటాం. ఈ కన్క్లూజన్ పారాగ్రాఫ్లో మనకి కీవర్డ్స్ అనేది ఇస్తారు. అండ్ ఈ ఒక ఆన్సర్ని కానీ ఒక ఎస్సేని కానీ ఎలా కన్క్లూడ్ చేయాలో నేర్చుకోవాలంటే ఈ లాస్ట్ పారాగ్రాఫ్ చదివితే మనకి చాలా చాలా ఐడియాస్ అనేవి వస్తాయన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎడిటోరియల్ పేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ మన ప్రిలిమ్స్ ఇంపార్టెంట్, లాస్ట్ పారాగ్రాఫ్ వచ్చేసి మనకి ఆన్సర్ రైటింగ్లో ఇంపార్టెంట్, ఎస్పెషలీ కన్క్లూజన్స్ రాయడానికి. ఓకే, సో ఇది ఎడిటోరియల్ పేజ్. ఎడిటోరియల్ పేజ్ తర్వాత ఒపీనియన్ పేజ్ ఉంటుందన్నమాట. ఈ ఒపీనియన్ పేజ్ మనకి సాటర్డే రాదు. అండ్ ఫ్రైడే వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. మ్యాక్సిమం దీన్ని మనం స్కిప్ చేస్తామన్నమాట. ఓకే, దాని తర్వాత దీని కింద వచ్చేసి మనకి డేటా ఆర్టికల్స్ ఉంటాయి. ఏమైనా ఇంపార్టెంట్గా డేటా మీరు నోట్ చేసుకోవాలనుకున్నట్లయితే నోట్ చేసుకోండి. ఎస్పెషలీ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మాత్రం ఆ డేటా చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత పేజెస్ వచ్చేసి మనకి న్యూస్ పేజ్ ఉంటాయి. ఈ న్యూస్ పేజెస్లో మాత్రం మనకి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయి. సో ఇక్కడ మనం పికప్ చేసుకోవాలన్నమాట మన సిలబస్కి సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ పేజ్.
బిజినెస్ పేజ్లో ఇన్ కేస్ మన సిలబస్లో ఉన్న కీవర్డ్స్, ఎకనామీ సిలబస్లో ఉన్న కీవర్డ్స్ కనిపిస్తే అది పిక్ చేసుకోండి, లేకపోతే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వరల్డ్ పేజ్ ఉంటుంది. సో మీ ఆప్షన్ కనుక PSIR అయితే, ఓకే, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అవుతే ఇక్కడ ఉన్న ఆర్టికల్స్ ఇంపార్టెంట్. మీరు జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వరల్డ్ పేజ్లో ఉన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ అంత ఇంపార్టెంట్ కావన్నమాట. దాని తర్వాత స్పోర్ట్స్ ఉంటుంది. మీరు వేరే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతానంటే మీరు చదువుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ మై కంట్రోల్. ఓకే, అండ్ నార్మల్గా మనకి టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ అని కూడా ఉంటుంది. ఈ టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ ఏంటంటే మనకి ఆన్లైన్లో ఈ పేపర్ చదివిన వాళ్ళకి మాత్రం వస్తుంది. ఇప్పుడు ఆఫ్లైన్లో ప్రింట్ అయితే రావట్లేదు అనమాట. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే, ఓకే, ఈ ప్రింట్ పేపర్లో లాస్ట్లో వస్తుంది అనమాట టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ అని. టెక్స్ట్ అండ్ కంటెక్స్ట్ ఇక్కడ ఎవ్రీ డే మనకి 2 ఆర్టికల్స్ వస్తాయి. సో చూసుకోవాలి మనం ఇక్కడ ఆర్టికల్స్ కూడా మన సిలబస్లో ఉంటేనే పికప్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో ఇలా ఫస్ట్ మన పేపర్లో ఉన్న ఆర్టికల్స్ సెగ్రిగేట్ చేసుకోవాలి. మనకి సిలబస్ ఒకసారి మన మైండ్లో ఫిక్స్ అయినట్లయితే మనకి ఏ ఆర్టికల్ ఇంపార్టెంట్, ఏ ఆర్టికల్ కాదు అని తెలుస్తుంది. అండ్ ప్రతిరోజు మనకి మ్యాక్సిమం 8 ఆర్టికల్స్ కంటే ఎక్కువైతే ఉండవు. అండ్ మీరు ఎవ్రీడే చదువుతున్నారు అనుకోండి, ఆ 8 ఆర్టికల్స్ని కూడా 4-5 ఆర్టికల్స్కి మనం కన్సైజ్ చేసేయచ్చు అనమాట. ఎందుకంటే ఎడిటోరియల్స్లో మ్యాక్సిమం ఆర్టికల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఫ్రంట్ పేజ్లోకి వెళ్ళేసి అసలు పేపర్ని ఎలా చదవాలి అని చెప్తాను. సో ఇది ఈరోజు న్యూస్ పేపర్, ఆల్రెడీ మీకు న్యూస్ పేపర్ అనాలిసిస్ కూడా నేను పోస్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఈ టాపిక్ చదివిన వెంటనే నాకు ఏం గుర్తొచ్చింది ఇక్కడ అంటే, ఈ ట్యాక్స్ అనేది మనకి ఎకనామీలో ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టైటిల్ చదవగానే మన సిలబస్లో ఉన్న కీవర్డ్ ఏంటో ఐడెంటిఫై చేయండి. మన సిలబస్లో టొబాకో ఉంటుంది, ట్యాక్స్ ఉంటుంది. ఈ ట్యాక్స్ వచ్చేసి GS పేపర్ 3. వెంటనే పక్కన ఒక రెడ్ పెన్నో, బ్లాక్ పెన్నో, బ్లూ పెన్నో మీకు ఏది నచ్చితే అది తీసుకొని, మీరు హైలైటర్స్ కూడా యూజ్ చేస్తారు కదా, నా అలాగే ఇలా ఎల్లో కలర్ హైలైటర్ యూజ్ చేశారు కదా, జస్ట్ హైలైటర్ తీసుకొని ఆ కీవర్డ్ని హైలైట్ చేసి పక్కనే పెన్ తోటి ఇది ఏ సబ్జెక్టో రాసుకోండి. GS పేపర్ 3 ఎకనామీ, ఇందులో ఏ టాపిక్ అంటే అది టాక్సేషన్. అండ్ నెక్స్ట్ టొబాకో ఎక్కడ చదువుతారు, GS పేపర్ 1లో మనకి జాగ్రఫీలో చదువుతారు, జాగ్రఫీలో అగ్రికల్చర్ టాపిక్ అనేది రాసుకోండి. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మీరు కోచింగ్కి వెళ్ళి క్లాసెస్కి వెళ్తున్నారు అంటే మీకు నోట్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెల్ఫ్ స్టడీ చేస్తున్నారు అంటే మీ దగ్గర స్టాండర్డ్ బుక్స్ కానీ NCERTs కానీ ఉంటాయి కదా, సో అవి ఓపెన్ చేసేసి ఈ ట్యాక్స్ ఉన్న టాపిక్ ఎక్కడ ఉందో ఓపెన్ చేసి ఆ ట్యాక్స్ గురించి బేసిక్ ఫ్యాక్ట్స్ అనేవి చూడండి. ఫస్ట్ అసలు ట్యాక్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఉంటాయి, అసలు ఈ ట్యాక్స్ ఇప్పుడు న్యూస్లో ఎందుకు ఉందో ఇక్కడ చదవండి. అండ్ ఏ ఇన్ఫోగ్రాఫిక్ వచ్చినా కూడా ఇన్ఫోగ్రాఫిక్ని కంపల్సరీ క్లియర్ కట్గా చూడండి. ఆ ఇన్ఫోగ్రాఫిక్ చాలా ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తుంది. అండ్ మీకు మ్యాక్సిమం UPSCలో వచ్చిన స్టేట్మెంట్స్ ఇన్ఫోగ్రాఫిక్లోనే కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి అసలు కరెంట్ అఫైర్స్లో ఎందుకు ఉందో చదవండి. ఓకే, అంటే ప్రెజెంట్ కంటెక్స్ట్ ఏంటో చూడండి, ప్రెజెంట్ కంటెక్స్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ టాపిక్ సంబంధించిన ఆల్రెడీ బేసిక్ ఫ్యాక్ట్స్ అవన్నీ చూసుకుంటారు కాబట్టి అసలు ఇది న్యూస్లో ఉంది, అసలు ఎందుకు తీసుకురావడం జరిగింది మన గవర్నమెంట్, వై. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ హ్యాపెండ్ నౌ, ఇప్పుడే తీసుకురావాల్సిన రీజన్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ దీనివల్ల మనకి ఇంపాక్ట్ ఏముంటుంది. మీకు మీరే క్వశ్చన్స్ అనేది వేసుకోవాలన్నమాట కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు. అసలు ఏంటి న్యూస్, అసలు ఇప్పుడు ఎందుకు ఉంది, దాని వెనకాల రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ దానివల్ల వచ్చిన ఇంపాక్ట్స్ ఏంటి, అండ్ బేసిక్ ఫ్యాక్ట్స్. ఇలా కవర్ చేసుకుంటే మీరు బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ బేస్డ్ థింగ్స్ని కవర్ చేస్తారు. అండ్ అదే కాకుండా మీరు ఏం చేయాలంటే ఎవ్రీ డే మీరు చదువుతున్నప్పుడు, చదవడం స్టార్ట్ చేసినప్పుడు ఆర్ఎల్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఏం చేయాలంటే PYQsని కొనుక్కోవాలన్నమాట. PYQs కంపైలేషన్ బుక్స్ ఉంటాయి, లేకపోతే డైరెక్ట్గా UPSC ఇచ్చే క్వశ్చన్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు మార్కెట్లో అయితే 40 years 30 years అలా మీ కంపైలేషన్స్ అనేవి దొరుకుతాయి. అదొక బుక్ కొనుక్కొని తెచ్చుకున్నారనుకోండి, మీకు ఇక్కడ టాక్సేషన్ మీద క్వశ్చన్ ఎలా వచ్చిందో కూడా PYQsలో చూసుకున్నట్లయితే ఇలా ఈ ఆర్టికల్ చదివాను, ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది, వెదర్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ దట్ క్వశ్చన్ ఆర్ నాట్, అవి కూడా మీరు చూసుకోవాలండి కంపల్సరీ.
అండ్ అదే కాకుండా ఒకవేళ ఈ టాపిక్ మీద క్వశ్చన్ వచ్చినట్లయితే ఎలా ఇస్తారు. సో మన అనాలిసిస్లో ఇదర్ ఇంగ్లీష్లో కానివ్వండి, మనకి తెలుగులో కానివ్వండి, ఎవ్రీడే నేను అనాలిసిస్ చెప్పిన తర్వాత అట్లీస్ట్ 3 క్వశ్చన్స్ ఆర్ 4 క్వశ్చన్స్ ప్రాక్టీస్కి ఇస్తాను. కాబట్టి అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీ యొక్క గ్రాస్పింగ్ పవర్ కానివ్వండి, క్వశ్చన్ సాల్వింగ్ కెపాసిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతాయి అన్నమాట. సో అలా చదువుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇన్ కేస్ ఓన్లీ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, హైదరాబాద్లో ఉన్న ఆర్టికల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇక్కడ విజయవాడ ఎడిషన్ అయితే విజయవాడ, విశాఖపట్నం అయితే విశాఖపట్నం అని వస్తుంది, లోకల్ న్యూస్ అనమాట. అక్కడ ఉన్న లోకల్ న్యూస్ కూడా ఇంపార్టెంట్. సో లోకల్ న్యూస్లో కూడా కొన్నిసార్లు మన టాపిక్స్ మన సిలబస్లో ఉన్నాయి కనిపిస్తాయి. ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ ఏ టెంపుల్ గురించి చెప్తుందంటే పూరి జగన్నాథ్ టెంపుల్ గురించి చెప్తుంది. ఆ పూరి జగన్నాథ్ టెంపుల్ హైదరాబాద్ కాకుండా మనకి ఒడిశాలో ఉన్న దాని గురించి ఆర్ట్ అండ్ కల్చర్ చదువుకుంటాం కదా, ఒక్కసారి అది ఓపెన్ చేసి రివైజ్ చేసుకోండి. అలా చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు స్టేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, సో ఈ హైదరాబాద్లో కానీ తెలంగాణ ఆర్ ఏపీ పేజ్లో ఎనీ స్టేట్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చింది, పాలసీస్ వచ్చినాయి, ఎనీ డెవలప్మెంట్స్ జరిగాయి మీ స్టేట్లో అనుకున్నట్లయితే కంపల్సరీ అవి కూడా చాలా ఇంపార్టెంట్. వాటి మీద డైరెక్ట్గా క్వశ్చన్ అడిగే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ఆర్టికల్స్ని పిక్ చేసుకోవాలి, ఆర్టికల్స్ని చదవాలి. ఓకే, ఇలాంటి ఏమైనా అవార్డ్స్ వస్తే ఆ అవార్డ్ ఏంటి, దాని యొక్క హిస్టరీ, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరెవరికి ఇస్తారు, ఈసారి ఎవరికి ఇచ్చారు, లాస్ట్ టైంకి ఎవరికి ఇచ్చారు. సో అలా మీరు కొంచెం నోట్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎడిటోరియల్స్ అయితే మాత్రం ఇదే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెక్స్ట్, అది న్యూస్లో ఎందుకు ఉంది, దానికి సంబంధించిన ఏమైనా బేసిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ ఆర్టికల్లో ఏమైనా డేటా ఇస్తున్నాడా, ఎందుకంటే డేటా చాలా ఇంపార్టెంట్. మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డేటా కంపల్సరీ మీరు ఆన్సర్స్లో రాయాల్సిందే, అదే వాల్యూ అడిషన్ అవుతుంది. డేటా ఏమైనా ఇచ్చారా చూసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వై, రీజన్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి దానివల్ల ఇంప్లికేషన్స్ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, నెక్స్ట్ ఇంపాక్ట్ ఏంటి. సో ఇలా ప్రతి ఒక్క డైమెన్షన్ని టచ్ చేసేటట్టు చూడండి. అండ్ ఇంపాక్ట్ చదివేటప్పుడు ఎకనామిక్ ఇంపాక్ట్ ఏముంటుంది, సోషల్ ఇంపాక్ట్ ఏముంటుంది, అండ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఉంటుందా, జియోగ్రఫికల్ ఇంపాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. సో ఇలా డిఫరెంట్ డైమెన్షన్స్లో ఆలోచించడానికి ట్రై చేయండి. అలా మల్టీ డైమెన్షనల్ వేలో ఆలోచించినట్లయితే మీ ఆన్సర్స్, మీ మైండ్ సెట్ మల్టిపుల్ డైమెన్షన్స్ ఆలోచిస్తాయి. కాబట్టి మీ మెయిన్స్ ఆన్సర్స్ కానీ, మీ ప్రిలిమ్స్ అనాలిసిస్ కానీ, అండ్ ఈవెన్ ఇంటర్వ్యూలో మీ ఆన్సర్స్ కూడా చాలా తేడానే చూస్తుంది అనమాట. సో ఇలా ఫాలో అవ్వండి. ఓకే, సో ఇలా ఫాలో అవుతే సరిపోతుంది. మీకు కీవర్డ్ కనిపిస్తే ఆ కీవర్డ్ చూసుకోండి, అసలు ఎందుకు ఉంది న్యూస్, దాని గురించి బేసిక్ ఫ్యాక్ట్స్. ఇలా తవ్వడం స్టార్ట్ చేయండి. ఇలా ఎప్పుడైతే తవ్వడం స్టార్ట్ చేస్తారో, ఇలా ఎప్పుడైతే మీకు క్వశ్చన్స్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారో అప్పుడే మీ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్లీ కరెంట్ అఫైర్స్ చాలా బోరింగ్గా అనిపిస్తుంటుంది, అసలు అర్థం కాదు. కానీ ఒక్కసారి మీ సిలబస్ చూడండి, ఒక్కసారి పీవైక్యూస్ చేస్తే అప్పుడు మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కరెంట్ అఫైర్స్ ఎందుకు ఇంపార్టెంట్, ఎలా ఇంపార్టెంట్ అని. అండ్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో మినిమం 20 క్వశ్చన్స్ వరకు వస్తాయి. అండ్ మెయిన్స్లో అయితే ఇంకా చెప్పక్కర్లేదు, 80% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మెయిన్స్లో మీకు కరెంట్ అఫైర్స్ బేస్డ్ వస్తాయన్నమాట. కరెంట్ అఫైర్స్ చదవకుండా క్లియర్ చేయడం కాదు. అండ్ చాలామంది స్టూడెంట్స్ ఏమంటారంటే డైలీ నేను 1.5 hour 2 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఇనిషియల్గా ఈరోజు స్టార్ట్ చేసి నాకు 4 hours ఆఫ్ టైం పట్టింది కరెంట్ అఫైర్స్ చదవడానికి, అది చాలామంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో ఇనిషియల్గా 1 week వరకు మీకు కష్టం అనిపిస్తుంది, కానీ 8th day చూడండి మీకు ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మ్యాక్సిమం ముందున్న ఆర్టికల్సే ఉంటాయి. ఓన్లీ ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు 21 days వరకు కంటిన్యూస్గా చేయండి, అది ఒక హ్యాబిట్లా మారుతుంది. సో నా ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే నేను 2018 నుంచి కంటిన్యూస్గా నేను కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ చేస్తూనే ఉంటాను. సో ఇనిషియల్గా చెప్పాలంటే నేను మార్నింగ్ అరౌండ్ 3:34కి స్టార్ట్ చేసిన డేస్ చాలా ఉన్నాయి. ఇనిషియల్గా 3:34కి స్టార్ట్ చేస్తే నా కరెంట్ అఫైర్స్ రికార్డింగ్ అయిపోయేసరికి అరౌండ్ 5 PM అయ్యేది. లిటరల్గా మీరు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నట్లయితే, ఇంతకుముందు నేను ఈ ఫార్మాట్ ఫాలో అయ్యేదాన్ని కాదు, ఎవ్రీథింగ్ నా హ్యాండ్ రిటర్న్ నోట్స్తే ఉండేదన్నమాట. అప్పుడు చాలా టైం పట్టేది ప్రతి ఒక్క ఆర్టికల్ నుంచి రాయడానికి. కానీ ఇప్పుడు నాకు పట్టే టైం మినిమం జస్ట్ 30 minutes ఆఫ్ టైం పడుతుంది నాకు ఇదంతా అనాలిసిస్ అంతా చేసుకొని పీడిఎఫ్ చేసుకోవడానికి. సో కన్సిస్టెన్సీ ఉండి డిసిప్లిన్ అనేది ఉన్నట్లయితే
ఏది కష్టం కాదండి, ఎవ్రీథింగ్ వీ కెన్ ఎంజాయ్. సో చేసే పనిని ఎంజాయ్ చేసుకుంటూ చేయండి, అసలు మీకు అలసట అనిపించదు. అండ్ యూ విల్ లెర్న్ ఎ లాట్ అండ్ యూ విల్ బీ హ్యాపీ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు లవ్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. అప్పుడే మనకి ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది అనమాట. సో ఇలా మీరు కంపల్సరీ చేసుకున్నట్లయితేనే ఎస్ యూ కెన్ క్లియర్ దిస్ ఎగ్జామినేషన్. అండ్ మనం చదివినప్పుడు ఏంటంటే బ్లైండ్గా చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు, ఆర్టికల్ టైటిల్ చదివామా వదిలేసామా అని కాదు. సో అక్కడి నుంచి నువ్వు ఏం అండర్స్టాండ్ చేసుకుంటున్నావు, అసలు ఏమవుతుంది మన సొసైటీ లెవెల్లో కూడా మీకు అవగాహన అనేది ఉండాలి. అండ్ చాలామంది అడిగే క్వశ్చన్స్ ఏంటంటే డైలీ నేను హిందూ పేపర్ చదవను మ్యామ్, చాలా టైం పడుతుంది, దానికంటే నేను మంత్లీ మ్యాగజైన్ మీద డిపెండ్ అవుతాను అనుకుంటారు. సో మీరు ఏంటంటే నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో ఎవ్రీ డే మీరు కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల ఏంటంటే ఎవ్రీ డే మీకు ఏ డెవలప్మెంట్ అవుతుంది తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక డిజాస్టర్ జరిగింది, దానికి గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటుంది అదంతా మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా విబీజీ రామ్జీ బిల్ అనేది పాస్ అయిందని తెలుసు, దాని తర్వాత ప్రెసిడెంట్ అసెంట్ ఇచ్చారని తెలుసు, దాని తర్వాత చాలామంది ఛాలెంజెస్ కూడా చెప్పారు, కొన్ని ఇష్యూస్ చెప్పారు, కొంతమంది అడ్వాంటేజ్ చెప్పారు. సో ఎవ్రీడే నా ఫాలో అవడం వల్ల మీకు క్లియర్ కట్ క్లారిటీ విజన్ అనేది వస్తుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం నువ్వు ఇప్పుడు విన్నట్లయితే ఇప్పుడు మైండ్ సెట్ వేరేలా ఉంటుంది, దాని గురించి అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాత నీ మైండ్ సెట్ అనేది వేరేగా ఉంటుంది అనమాట. సో అందుకని ఎవ్రీ డే న్యూస్ పేపర్ చదవడం వల్ల మీ మైండ్ సెట్ అనేది గ్రో అవుతుంది, మీకు డిఫరెంట్ పర్స్పెక్టివ్స్లో ఆలోచించడం అనేది తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మంత్లీ మ్యాగజైన్స్ అనేది ఎవరో రాసినవి ఉంటాయి, వాళ్ళ యొక్క పర్స్పెక్టివ్స్ ఉంటాయి తప్ప మీరు పర్స్పెక్టివ్స్ డెవలప్ చేసుకోవాలి, మీకు ఇంటర్నల్గా గ్రోత్ అనేది రావాలి అంటే కంపల్సరీ కరెంట్ అఫైర్స్ డైలీ న్యూస్ పేపర్ చదవాల్సిందే అండి. దెర్ ఈస్ నో చాయిస్. నో వన్ సెట్ దట్ కరెంట్ అఫైర్స్ లేకుండా నేను ఎగ్జామినేషన్ క్లియర్ చేశాను అని ఇంతవరకు ఎవరు ఏ యూపీఎస్సీ టాపర్ చెప్పలేదు. కాబట్టి కంపల్సరీ కరెంట్ అఫైర్స్ స్కిప్ చేయకుండా ఎవ్రీ డే న్యూస్ పేపర్ చదవడానికి ట్రై చేయండి. అండ్ ఐ హోప్ దిస్ వీడియో ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. చాలామందికి కరెంట్ అఫైర్స్ మీద ఉన్న క్వశ్చన్స్కి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంకా క్లారిటీ రాలేదు, నాకు ఈ టాపిక్ మిస్ అయింది, ఇంకా ఈ క్వశ్చన్ ఉందన్నట్లయితే కంపల్సరీ కమెంట్లో చెప్పండి, ఐ విల్ ట్రై టు అడ్రస్ దాట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీకు ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద కావాలో కూడా కింద కమెంట్లో చెప్పండి, నాకు టైం చూసుకొని ఐ విల్ ట్రై టు రికార్డ్ ఏ వీడియో ఆన్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్. అండ్ if you like this video, please do hit the like button and please do share this video to your friends, and don't forget to subscribe to Rathore Science Academy. Thank you.